హాయ్ ఫ్రెండ్స్, విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం గోట్. ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఒకటి మంచి పాజిటివ్ పాత్ర అయితే మరొకటి మంచి నెగిటివ్ పాత్ర అనమాట. ఎంత మంచి పాజిటివ్ పాత్రలో ఒక పాత్రలో నటిస్తే గాంధీ పాత్రలో రెండవ పాత్ర, సంజయ్ పాత్రలో రెండో పాత్ర అనమాట. అంత నెగిటివ్ పాత్రలో నటిస్తారనమాట. మైండ్ గేమ్తో కూడుకున్న సినిమా అనమాట. తండ్రి కొడుకుల యొక్క మైండ్ గేమ్తో కూడుకున్న సినిమా. ఒక్కొక్కసారి కొడుకు సక్సెస్ అయితే ఫైనల్గా తండ్రి సక్సెస్ అవుతాడు అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లోనే ట్రైన్ ఆపరేషన్ సీన్స్ అయితే చూపిస్తారు. ఆ ట్రైన్ ఆపరేషన్ సీన్ బాగుంటుంది అనమాట. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్, ఇంటర్వెల్కి వచ్చే చివరిలో ఆ ట్విస్ట్ కూడా సినిమాకి అయితే బాగుంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో ఆ రెండు సీన్స్, అలాగే ఫారెన్లో కొడుకు చనిపోయినప్పుడు విజయ్ ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అంటే మంచి ట్విస్ట్తోనే సెకండ్ హాఫ్కి వస్తుంది అనమాట. చాలా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అనమాట. అంటే కన్న కొడుకే తండ్రి యొక్క ఫ్రెండ్స్ని చంపేస్తూ ఉంటాడనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో సినిమా సెకండ్ హాఫ్ అదిరిపోతుందని చెప్పేసి మనం ఏ ప్రేక్షకుడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆడియన్స్ని అయితే ఆకట్టుకోదు. కొన్ని సీన్స్ బాగుంటుంది, కొన్ని సీన్స్ ఇది ఎందుకురా అన్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ సీన్ ఇలా ఉండబోతుందని చెప్పేసి సెకండ్ హాఫ్లో. అక్కడ లాస్ట్ క్లైమాక్స్ బాగానే ఉంటుంది అనమాట. తండ్రి కొడుకుల యొక్క ఫైటు, అలాగే లాస్ట్ సిఎస్కే అండ్ ముంబై మ్యాచ్ అయితే జరుగుతుందన్నమాట. ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఇక ఫైట్ సీన్ అయితే జరుగుతుందన్నమాట. టోటల్గా సినిమా అంటే ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అస్సలు ఒక్క సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే సాంగ్స్ లేదు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని చోట్ల పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. చాలా చోట్ల పెద్దగా మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్పై ఫోకస్ పెట్టే విధంగా ఉండదన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోరు సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి ప్రభుదేవ్ కానీ, ప్రశాంత్ కానీ, స్నేహ కానీ మంచి క్యారెక్టరే దొరికిందని చెప్పాలి. హీరోయిన్ అయిన మీనాక్షి చౌదరికి జస్ట్ సాంగ్స్ కోసమే తనని హీరోయిన్గా పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. తన యొక్క క్యారెక్టర్ అస్సలు సాంగ్స్ కోసమే పెట్టారనమాట. ఇక టోటల్గా సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే యావరేజ్ అని చెప్పాలి. కొన్ని సీన్స్ బాగుంటాయి, కొన్ని సీన్స్ ఎందుకు అనిపిస్తుంది, కాస్త లాంగ్ అనిపిస్తుంది అనమాట. సినిమా అయితే పర్వాలేదు అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా సినిమా చూస్తుంటారు కదా, సినిమా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.